హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే పైథాన్లో ఆపరేటర్స్ గురించి మనం డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. సో ప్రీవియస్గా మనం ఏంటంటే అసలు పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, పైథాన్ ఐడియల్లీ ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో పైథాన్ ఐడియల్లీలో వర్క్ చేయడం ఎలాగా, నెక్స్ట్ అదేవిధంగా బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మనం వేరియబుల్స్ గురించి, డేటా టైప్స్ గురించి, లిస్ట్, ట్రిపుల్, సెట్స్ ఇలా చాలా అయితే డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మనం ఏంటంటే ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్గా దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చాను. సో అక్కడికి వెళ్ళేసి నాకు కాల్ చేసినా మీరు ఈ కోర్స్ని అయితే మీరు డోర్ డెలివరీకి మీరు పర్చేస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో బేసికల్లీ మనకి ఆపరేటర్స్ అంటే ఏంటంటే అవి కూడా టైప్ ఆఫ్ ఫంక్షన్సే. మనం ప్రీవియస్లీ కొన్ని ఆపరేటర్స్ మీద కూడా మనం వర్క్ చేస్తున్నాం. అది ఏంటో ఇప్పుడు చెప్తాను మీకు. బేసికల్లీ మనకి ఆపరేటర్స్ అనేవి కొన్ని టైప్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, అదేవిధంగా అసైన్మెంట్ ఆపరేటర్స్, దాంతోపాటుగానే మీకు రిలేషనల్ ఆపరేటర్స్, దీన్నే ఇంకో పేరు ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్, అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే యూనరీ ఆపరేటర్స్ అనమాట. ఓకేనా? సో ఈ 5 ఆపరేటర్సే కాదు, ఇంకా కొన్ని ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. బట్ మనకేంటంటే అవి అంతగా యూజ్ అవ్వవు. సో నేను ఎప్పుడైనా మీకు యూజ్ అయితే నేను మీకు ఫర్దర్ ట్యుటోరియల్స్లో వాటి గురించి చెప్తాను. బట్ ఇప్పుడైతే మనకి బేసిక్ ఫౌండేషన్లో అవి అక్కర్లేదు. ఓకేనా? సో ఇంకా ఉన్నాయి, మనకి చాలానే ఉన్నాయి. షిఫ్ట్ ఆపరేటర్స్ అని చెప్పేసి, టర్నరీ ఆపరేటర్స్ అని చెప్పేసి, ఐడెంటిటీ ఆపరేటర్స్ అని చెప్పేసి, మెంబర్షిప్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్. సో ఇవన్నీ మనకి ఏంటంటే అంత యూజ్ పడవు. సో ఫర్దర్గా మీకు ఏదన్నా మనకి ఫర్దర్ ప్రోగ్రామింగ్ ఏదైనా యూజ్ అయితే నేను మీకు ఒక ట్యూటోరియల్ అయితే చేసి పెడతాను. ఫస్ట్ మనం ఏంటంటే ఈ అర్థమెటిక్, అసైన్మెంట్, రిలేషనల్, లాజికల్, యూనరీ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? బేసికల్గా మీ అందరూ తెలుసు, అర్థమెటిక్ అంటే పేర్లోనే ఉంది. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఇవన్నీ దేని కిందకు వస్తాయంటే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకు వస్తాయి. ఓకేనా? ఇవన్నీ మనం ఫర్దర్ ప్రీవియస్ వీడియోస్లో చేసి ఉన్నాం మనం. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక వేరియబుల్ ఏదైనా తీసుకోమని చెప్తున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే a=4 అంటున్నాను. సో తీసుకుంది. నెక్స్ట్ అదేవిధంగా నేను b=3 అంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే a+b అంటున్నాను. సో చూడండి 7 అనే ఆన్సర్ వచ్చింది. సో దీన్ని నేనేం చేయొచ్చు అంటే a-b అంటే 1 అయితే వచ్చింది. అండ్ అదేవిధంగా నేను a*b బేసికల్గా ఏంటంటే మల్టిప్లికేషన్ మనం ఇంటూ అంటాం, బట్ ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామింగ్లో మనం దాన్ని ఆస్ట్రిక్ అని పిలవాలి. ఓకేనా? సో a*b అంటే మనకి ఇక్కడ చూడండి 12 అయితే వచ్చింది. అండ్ అదేవిధంగా a/b, దీన్ని మనం డివిజన్ అనకూడదు, సో మాడ్యులస్ అని చెప్పేసి అనాలి. ఓకేనా? సో ఎంటర్ క్లిక్ చేసి చూడండి 1.33 ఇలా వాల్యూస్ అయితే మనకు వచ్చాయి. సో ఇదంతా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకేనా? సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే దాంట్లో పేరులోనే ఉంది. దాంట్లో మనకి ఏంటంటే మనం ఏదన్నా ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేస్తాం. ఓకేనా? సో అండ్ అదేవిధంగా ఆ వేరియబుల్ ఇట్ సెల్ఫ్ యాడ్ అయ్యే విధంగా మనం చూస్తాం ప్రోగ్రామింగ్లో. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్స్. ఓకేనా? సో ఒక వేరియబుల్ ఏదైనా ఒక వేరియబుల్ తీసుకుందాం. సో ఎక్స్ =5 అంటున్నాను. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో సెకండ్ వాల్యూ అనేది యాడ్ చేయాలి మనం. సో అది ఎలా అంటే మన ఎక్స్ వేరియబుల్కే ఇంకో కొంచెం, అంటే ఇప్పుడు 5 అని ఇచ్చాం కదా, యాక్చువల్లీ 5 కాదు 9 అనుకుందాం. సో ఇంకొక వాల్యూ యాడ్ చేయాలి మనం. సో 5+4 అది ఎలా యాడ్ చేస్తాం? సో x=x+4 అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ వేరియబుల్కి ఒక వాల్యూని ఇట్ సెల్ఫ్ అంటే దానికే అదే యాడ్ అయ్యే విధంగా చూస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో చూద్దాం ఏమొస్తుందో. సో ఓకే, అది తీసుకుంది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంతో చూద్దాం. సో చూడండి 9 అనే వాల్యూ అయితే వచ్చేసింది. ఇంకొంచెం సింప్లిఫై చేసి మనం ఏంటంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూస్ చేసుకొని మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు. అది ఎలా అంటే x ప్లస్, ఓకేనా, x+=4 అన్నాను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఎక్స్ అనే వేరియబుల్కి మనం ఆల్రెడీ ఎక్స్ అనే వేరియబుల్ ఎంత 9. సో +=4 అంటే ఏంటంటే ఆ వేరియబుల్కి 4 అనే వాల్యూని యాడ్ చేస్తున్నాం. ఓకేనా? సో అది అర్థం. పైన మనం ఎలా రాసాం x=x+4 అనే దానికన్నా మనకేంటంటే x+=4 అంటే దాని అర్థం ఏంటంటే ఒక వాల్యూని మనం అసైన్ చేస్తున్నాం దానికి ఉన్న వేరియబుల్కి. ఇప్పుడు నేను ఎంటర్ అంటున్నాను. సో చూద్దాం తీసుకుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత చూద్దాం. సో 13. సో చూడండి ఈ విధంగా అనమాట. నెక్స్ట్ దీంట్లో మనం ఏంటంటే ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఇలా మనం ఎన్నైనా చేయొచ్చు. సో ఒకసారి చూద్దాం రిమైనింగ్ కూడా మనకి వర్క్ చేస్తున్నా లేదా అని. ఇక్కడ x*,
ఈజ్ ఈక్వల్ టు 5 అంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి పాస్ చేసి దీని ఆన్సర్ ఎంత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు చెప్పండి. సో చూద్దాం ఎలా ఉందో ఆన్సర్ కరెక్ట్గా కాదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్ ఆస్ట్రిక్ ఈక్వల్ టు 5 అంటే దాని అర్థం ఏంటి? సో ఎక్స్ అనే వేరియబుల్ ఆల్రెడీ 13 అనే వాల్యూ మనకుంది, ఎక్స్ ఈక్వల్ టు 13. ఇప్పుడు మనం ఏం చేస్తుంటే ఆస్ట్రిక్ ఈక్వల్ టు 5 అంటే 13 ఇంటూ 5. సో ఆ వాల్యూ మనకు కింద వస్తుంది. సో చూద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ చూడండి 65 కరెక్టా? సో ఇదన్నమాట. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఏంటంటే అసైనింగ్ ఏ వాల్యూ, మనం ఒక వేరియబుల్కి ఆల్రెడీ ఉన్న వాల్యూని ఇంకొక వాల్యూ అంటే 1 కావచ్చు లేకపోతే మోర్ దెన్ 1 కావచ్చు. సో యాడ్ చేసినా మల్టిప్లికేషన్ చేసినా సో ఇవన్నీ మనం అసైన్ చేసాన్ని ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. ఓకేనా? సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనం ఏదన్నా ఒక వాల్యూని లేకపోతే ఒక వేరియబుల్కి ఉన్న వాల్యూని రిలేట్ చేయడం. ఓకేనా? అది ఎలా అనేది మనం చూద్దాం. సో బేసిక్గా మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అంటే మనకి లెస్ దాను, గ్రేటర్ దాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ 4 ఉంటాయి. సో ఓకేనా? ఈ 4 ఎలా యూజ్ చేస్తారనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మామూలుగా నేనేం చేస్తున్నా అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అన్నాను, నెక్స్ట్ అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్స్ టు 6 అన్నాను. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఏ లెస్ దాన్ బి అంటున్నాను. ఇప్పుడు నాకు తెలిసి ఏ ఈజ్ లెస్ దాన్ బి అంటే ఇది ట్రూయే కదా. నేను అంటున్నాను చూడండి, ఆన్సర్ వచ్చింది ట్రూ. అదేవిధంగా నేను ఏ గ్రేటర్ దాన్ బి అంటున్నాను, వాల్యూ ఏమొచ్చింది ఫాల్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఏదన్నా ఒక వాల్యూ తీసుకున్నప్పుడు ఇంకొక వాల్యూ రిలేట్ చేస్తున్నాం మనం, అంతేనా కదా. ఏ ఈక్వల్ టు 5 బి ఈక్వల్ టు 6 అంటే ఏంటి, 5 కంటే పెద్దదే కదా బి అనే వాల్యూ. సో మనం ఇక్కడ రిలేట్ చేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకి ఇది లెస్ దాన్ గ్రేటర్ దాన్, నెక్స్ట్ ఇంకోటి ఉన్నాయి మనకి, అదే ఏంటంటే డబల్ ఈక్వల్ టు అండ్ అదేవిధంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకేనా? అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏ డబల్ ఈక్వల్ టు బి అన్నాను అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది, ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే ఏ అనే వాల్యూ 5, బి అనే వాల్యూ 6. ఇఫ్ ఇన్ కేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అయింది అనుకోండి, ఇప్పుడు మీరు ఆ ఆపరేషన్ మీరు అప్లై చేస్తే మీకు ట్రూ అనేది వస్తుంది. సారీ, ఏ చూడండి ట్రూ అయితే వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏ ఈక్వల్ టు 5 బి ఈక్వల్ టు 6 అంటే ఖచ్చితంగా కూడా మీకు ఫాల్స్ అనేది వస్తుంది. బికాజ్ ఆఫ్ డబల్ ఈక్వల్ టు అంటే ఏంటంటే 2 ఈక్వల్గా ఉంటేనే ఆ స్టేట్మెంట్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు నేనేం ఇంకేం చేయొచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాను. ఇక్కడ ఆన్సర్ ఏం రావచ్చు, ట్రూ వచ్చింది. ఎందుకు ట్రూ వచ్చింది, ఎందుకంటే వాల్యూస్ అనేవి ఈక్వల్ కదా. బట్ ఎందుకు లెస్ దాన్ పెట్టినా కూడా ఎందుకు ట్రూ వచ్చిందంటే అక్కడ ఎయిదర్ ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా కూడా మీకు ఏంటంటే వాల్యూ అనేది ట్రూ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఎయిదర్ ఫస్ట్ లెస్ దాన్ చూస్తుంది, లెస్ దాన్ చూసినప్పుడు ఫాల్స్ అయింది, బట్ ఈక్వల్ టు వచ్చినప్పుడేమో ఈక్వల్ అయినాయి కదా. అందుకని ఒకటి సాటిస్ఫై అయినా కూడా మనకి ఏంటంటే ట్రూ అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే చూడండి ఇప్పుడు కూడా ట్రూ వచ్చింది. బికాస్ ఆఫ్ ఎందుకని 2 వాల్యూస్ ఈక్వలే అప్పుడు ఏంటంటే మనకి పక్కన ఉండేది పట్టించుకోదు అనమాట. ఓకేనా? సో అది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాట్ ఈక్వల్ టు. సో నాట్ ఈక్వల్ టు ఎలా పెడతాం, సో బేసికలీ నాట్ ఈక్వల్ టు అంటే మనకి తెలిసిన సింబల్ నాట్ ఈక్వల్ టు సింబల్ ఉంటుంది. షిఫ్ట్ 1 క్లిక్ చేస్తే ఆ సింబల్ అనేది మీకు యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఏ నాట్ ఈక్వల్ టు బి అన్నాను. ఇప్పుడు మీకు ఆన్సర్ ఏమొస్తుంది, ఫాల్స్ వచ్చింది. ఎందుకో చెప్పనా, మీకు డౌట్ రావచ్చు, ఇందాక పైన ఈక్వల్ టు ఒకటి ఈక్వల్ అయింది కదా, సో అక్కడ ట్రూ రావాలి కదా, ఇక్కడ కూడా మనకి ఈక్వల్ అయింది కదా, కానీ ఎందుకు ఫాల్స్ వచ్చిందంటే అక్కడ పక్కన మనం మెన్షన్ చేసాం ఏమని, ఇది నాట్ ఈక్వల్ టు అని చెప్పేసి. ఓకేనా? సో ఒకటి నాట్ ఈక్వల్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసిన తర్వాత ఈక్వల్ టు పెట్టినా కూడా మనకి ఫాల్స్ అనే స్టేట్మెంట్ అయితే వస్తుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూ మారుద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు 8 అంటున్నాను. ఓకేనా? సో తీసుకుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఏ ఈజ్ సేమ్ అదే అప్లై చేసి ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు పెట్టేసి బి అన్నాను. ఇప్పుడు ఎంటర్ అంటున్నాను. ఇప్పుడు చూడండి ట్రూ వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక వేరియబుల్కి ఉన్న వాల్యూని మనం రిలేట్ చేస్తున్నాం. ఏదైనా అది ఈక్వల్ అవ్వచ్చు, లేకపోతే డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్, మనం ఏదైనా కావచ్చు, బట్ కానీ మనం రిలేట్ చేస్తున్నాం. సో దాన్ని ఏమంటారంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. ఓకేనా? సో అందుకే దీనికి ఇంకో పేరు కూడా ఉంది, కంపారిజన్ ఆపరేటర్స్ అని. ఓకేనా? సో కంపారిజన్ అంటే ఏం లేదు, జస్ట్ వాల్యూస్ని కంపేర్ చేయడం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్. ఓకేనా? సో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే బేసికలీ లాజికల్ అంటే పేరు వస్తేనే ఇది బేసికలీ 3 టైప్స్లో మీకు రన్ అవుతుంది. సో అది ఏంటంటే కండిషన్స్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ మీద రన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది మనకి ట్రూత్ టేబుల్స్ అనేవి వచ్చి ఉండాలి. ఓకేనా? సో బేసికల్లీ మనకి యూనివర్సల్ గేట్స్ అని చెప్పేసి,
నెక్స్ట్ అదేవిధంగా గేట్స్ అని చెప్పేసి ఉంటాయి, వాటికి ట్రూత్ టేబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇది బీటెక్లో ఉంటే మీకు స్విచ్చింగ్ ఎస్టీఎల్టీ సబ్జెక్ట్లో వస్తుంది మీకు ఇది. సో లేదన్నా మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్లో కూడా మనకి మ్యాథమెటిక్స్లో వస్తాయి ఇవన్నీ కూడా. సో లాజికల్ ఆపరేటర్స్లో మనకి బేసిక్గా 3 గేట్స్ ఇవన్నీ మీకు వచ్చి ఉండాలి. ఇప్పుడు మీకు రైట్ సైడ్ డిస్ప్లే అవుతున్నాయి కదా, అండ్ గేట్, నెక్స్ట్ అదేవిధంగా ఆర్ గేట్, నాట్ గేట్కి సంబంధించిన ట్రూత్ టేబుల్స్ అన్నీ కూడా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఏదైనా ఒక వాల్యూస్ ఇద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9 అంటున్నాను. సో నెక్స్ట్ అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్స్ టు 8 అంటున్నాను. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక కండిషన్ ఏదైనా తీసుకున్నప్పుడు నేను 2 కండిషన్స్ని ఒకటేసారి ప్రూవ్ చేయాలి. అంటే 2 కండిషన్స్ యొక్క ఆన్సర్ అనేది నాకు ఒకేసారి కావాలనుకుందాం. అటువంటి టైంలో మనం ఏం చేస్తామంటే లాజిక్గా అప్లై చేస్తాం అనమాట కండిషన్స్ అనేవి. అవి ఎలాగో చూద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ ఈజ్ లెస్ దాన్ బి అన్నాను. నెక్స్ట్ అదేవిధంగా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బి ఈజ్ లెస్ దాన్, ఇక్కడ బి కాదు, బి కాకుండా నేనేం చేస్తున్నా అంటే ఏదో ఒక వాల్యూ అయితే పెట్టుకుందాం. సో ఏ అనే వాల్యూ 9 కాబట్టి ఏ ఈజ్ లెస్ దాన్ 10 అంటున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా బి ఈజ్ లెస్ దాన్. సో ఇప్పుడు మనకి ఈ 2 కండిషన్స్ని ఒకటేసారి మనకి వాల్యూస్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లాజికల్ గేట్స్ అనేవి అప్లై చేస్తాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే అండ్ అయితే మీకు అప్లై చేస్తున్నాను. సో చూద్దాం ఎంటర్ టైప్ చేసి ఏమొస్తుందో. సో ట్రూ అని వచ్చేసింది. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే వాల్యూస్ అనేవి 2 కండిషన్స్ ఒకేసారి అప్లై చేసాం మనం. అర్థమవుతుందా. అదే ఇఫ్ ఇన్ కేస్ ఏ లెస్ దాన్ 10 అండ్ బి ఈజ్ లెస్ దాన్ 5 అన్నాను. ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది. సో చూడండి ఫాల్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఎందుకు ఫాల్స్ వచ్చింది అంటే మీకు అక్కడ ఒక కండిషన్ కరెక్టే, సెకండ్ కండిషన్ అనేది మనకి రాంగ్ అనమాట. సో అది ఎందుకు అలా వచ్చింది అంటే మీకు పక్కన అండ్కి సంబంధించిన ట్రూత్ టేబుల్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, వై వాల్యూస్ ఉన్నాయి. సో దాని పక్కన సి వాల్యూ అయితే ఉంది. సో అండ్ గేట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే సో ఇప్పుడు పైన చూసుకుంటే మీరు 0 0 అంటే ఇక్కడ 0 అంటే ఏంటంటే ఫాల్స్, 1 అంటే ఏంటంటే ట్రూ అనమాట. ఓకేనా. అంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ 2 ఫాల్స్ అయితే మీకు రిజల్ట్ కూడా ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ దాంట్లో చూసుకుంటే 0 అంటే ఒకటి ఫాల్స్ అయ్యి ఒకటి ట్రూ అయింది, అయినా కూడా మీకు ఫాల్స్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ అండ్ ట్రూత్ టేబుల్ ఏం చెప్తుందంటే ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా ఫాల్స్ అవుతుంది, ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అవుతుంది, 2 కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే ట్రూ అవుతుంది. అది అన్టేబుల్. నెక్స్ట్ మీకు ఆర్ యొక్క ట్రూత్ టేబుల్ కనిపిస్తుంది కదా. సో ఆర్ యొక్క ట్రూత్ టేబుల్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే రిజల్ట్ కూడా మీకు ట్రూ అవుతుంది. ఏదో ఒక కండిషన్ ఫాల్స్ అయినా మీకు వచ్చే రిజల్ట్ కూడా ట్రూ అవుతుంది. అలా కాకుండా మీకు 2 కండిషన్స్ ఫాల్స్ అయితే ఫాల్స్, 2 కండిషన్స్ ట్రూ అయితే ట్రూ అనమాట. అది గుర్తుపెట్టుకున్నాను అందుకే. సో ఓకేనా. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చేసి చూపిస్తాను. సో ఇక్కడ బేసికల్లీ ఏం లేదు, నేను ఇక్కడ ఏ ఈజ్ లెస్ దాన్ సేమ్ అదేవిధంగా ఇందాక అట్లాగే 10 పెట్టుకున్నాను. సో ఇక్కడ ఆర్ అప్లై చేసి ఇక్కడ బి ఈజ్ లెస్ దాన్ 5 అన్నాను. ఓకేనా. ఎంటర్ అంటున్నాను. ఇక చూడండి మనకి ట్రూ వచ్చింది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, మనకి ఇక్కడ ఒక కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఆన్సర్ అనేది ట్రూ అయింది. అదే మనకి అండ్లోకి వచ్చేస్తే మీకు 2 ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇంకా మనకి నెక్స్ట్ ఇంకోటి ఉంది, అదేంటంటే మనకి నాట్ గేట్ అనమాట. సో నాట్ యొక్క ట్రూత్ టేబుల్ మీకు సైడ్లో కనిపిస్తుంది కదా. సో ఇది బికాస్ ఆఫ్ నథింగ్ ఏంటంటే ఈ ట్రూత్ టేబుల్ ఉన్న దీనికి ఒక సింపుల్గా చెప్పాలంటే మీకు ఏంటంటే మనకు వచ్చిన అవుట్పుట్ని రివర్స్ చేసేదాన్ని నాట్ గేట్ అంటారు. ఓకేనా. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఇక్కడ ట్రూ అంటున్నాను. ఓకేనా. సో తీసుకుంది ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఏ అంటే ట్రూ అని చూపించింది. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నాట్ అప్లై చేశాను నేను. ఓకే. నాట్ ఏ అన్నామంటే ఇక్కడ చూడండి ఫాల్స్ అని చూపించింది. ఓకేనా. అదే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అన్నాను. ఓకేనా. సో తీసుకుంది నో ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ బి అంటే ఏంది ఫాల్స్. ఇప్పుడు నేను ఇక్కడ నాట్ బి అన్నాను అనుకోండి. సో చూడండి ట్రూ అని చూపించింది. ఓకేనా. సో ఈ విధంగా అనమాట. అంటే మనకు వచ్చిన అవుట్పుట్ని రివర్స్ చేసి చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఫాల్స్ వచ్చింది అనుకోండి, నాట్ పెడితే అది ట్రూ అవుతుంది, ట్రూ వచ్చిందని పెడితే ఫాల్స్ అవుతుంది. ఓకేనా. సో అదనమాట మనకి మొత్తం మీద లాజికల్ ఆపరేటర్స్ గురించి.
సో ఓకేనా. సో ఇది గాయస్ మనకి మొత్తం మీద ఈ వీడియోలో మీకు ఏంటంటే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి రిలేషనల్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి లాజికల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ దాంతోపాటుగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యూనరీ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇవన్నీ ఏంటంటే మీకు బేసిక్స్ అనమాట. ఎందుకు నేను ఇంత టైం వేస్ట్ చేసి మీకు బేసిక్స్ చెప్తున్నానంటే బికాజ్ ఆఫ్ మనకి బేస్ బాగుంటే మీకు రేపు ప్రోగ్రాంలోకి వెళ్ళినప్పుడు బగ్స్ అనేవి రావన్నమాట. ఇవన్నీ మీరు బాగా నేర్చుకుంటే మీకు బగ్స్ అనేవి రావు. అప్పుడు మీరు ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అంత మీరు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే బేస్ లేకుండా డైరెక్ట్గా మీకు తీసుకెళ్ళి ప్రోగ్రాంలో పెట్టాలనుకోండి, మీకు అక్కడ చాలా తప్పులు వస్తాయి, అర్థం కాదు. నెక్స్ట్ ఇంకా మీకు ఏంటంటే ఇంకా అసలు వద్దురా బాబు ఈ పైథాన్ వద్దురా అనిపించేస్తుంది అనమాట. సో అలా కాకుండా మంచి బేస్తో వెళ్ళామంటే రేపు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయం. ఓకేనా. సో ఇదంతా కూడా మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇంకో మంచి పైథాన్ టాపిక్తో మళ్ళీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. అండ్ అదేవిధంగా ఈ వీడియోకి మీకు నచ్చిన ఒపీనియన్ని ఈ వీడియో మీద మీకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలపండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. సో ఈ కోర్స్ మీరు పర్చేస్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళేసి నాకు కాల్ చేస్తే ఈ కోర్స్ మీరు పర్చేస్ చేయొచ్చు. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.